pollen capsules. Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, Denver Hamilton deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు కంచు లాంటి భార్యకి కన్నింగ్ హస్బెండ్ దొరికితే ఏమవుతది? వీపు ఇత్తడైపోద్ది. అది ఎవరికో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ Venu Wonders along with the Steve. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. ఈ పాట వేటూరు గారు నా కోసమే రాశారేమో సార్. కాకపోతే చిన్న చేంజ్. ఇక్కడ పావురం నా పెళ్ళం కాదు, నేను. అది పంజరం. దాని పంజరంలో ఉండలేక బయటికి రాలేక నరకం అనుభవించాను. ప్రతిదీ అనుమానమే సార్, ప్రతిదీ అనుమానం. ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చారనుకో, ఏం పోవడానికి ఇంటికి వచ్చావు ఇంత ఎర్లీగా అంటది. లేటుగా వచ్చారనుకో, దేంతో పోయే ఇప్పుడు దాకా అంటది. కొత్త బట్టలు వేసుకుంటే ఏం పండుగ ఉందంటది, పాత బట్టలు వేసుకుంటే ఎవరికి ఇంట్లో తెచ్చాడంటది. ఇటువంటి సమయంలో సార్, ఇటువంటి సమయంలోనే భర్త అనేవాడు ప్రియురాలకు దగ్గర అవుతుంది. అలాగే నేను దగ్గర అయిన ప్రియురాలకి తప్పే ఉంది సార్. ఇంట్లో ఫుడ్ బాల్ అయితే హోటల్కి వెళ్ళి తింటారు, తప్పే ఉంది సార్. నా ఆకలి బాధ మీకే తెలుసు. ఏమండి అప్పుడు ఇది వచ్చేస్తుంది. ఏమండి బంగారం 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 నోట్లోనే. నా ఒంటి మీద ఎప్పుడు వస్తుందో? పెళ్ళై 5 సంవత్సరాలైంది. నా ఒంటి మీద ఒక్క నెక్లెస్ అయినా ఉందా? ఆ పక్కింటి దానికి ఆ పక్కింటి దానికి ఉందిగా. ఈ ఎదురింటి దానికి ఆ ఇంటి దానికి లేదుగా. ఓ పంచు అమ్మగారు ఎంతసేపే లేట్ ఎంతసేపే? ఇదేమో గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? ఇదేమో గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? చూడు అక్కడ ఇక్కడ పళ్ళు 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 ఎందుకు అస్తమానం పని మనిషి మీద పడి ఏడుస్తావంటే అస్తమానం? నా మీద నీకు ప్రేమ లేదు కానీ పని మనిషి అంటే నీకు ప్రేమ. అయ్యగారికి నేనంటే ప్రేమ. అదే అది కాదే సుచి, దాన్ని ఏదో పాపం పిచ్చి. ఓ నా బతుకు మునిగిపో, నా బతుకు తగ్గిదా నీ మీద మన్నుబడ దుబ్బవాడ రాళ్ళు కొట్టని ఎత్తుకపోని మమ్మీ. ఓ డాడీ అయ్యో ఇది సార్ పరిస్థితి. ఇందుకనే గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇటువంటి సిచ్యువేషన్స్ లో నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే దానికి పిచ్చి ఎక్కిపోదు సార్. ఫోన్ లో మాట్లాడదాన్ని తెలిసిపోద్ది. అందుకే బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. బుజ్జి బుజ్జి. నా పేరు బుజ్జి, అయ్యగారికి ఎలా తెలుసు? బుజ్జి నువ్వంటే నాకు ప్రాణం బుజ్జి. నేనంటే మీకు ఎప్పటికైనా నువ్వే నాతో ఉంటావు బుజ్జి. ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ బుజ్జి. ఏమండి ఏదో ఫోన్ లో మాట్లాడుతున్నారేంటి? ఏం లేదే, ఆఫీస్ కాల్ అన్నమాట. ఆఫీస్ కాల్ తో మాట్లాడితే ఓకే, ఆఫీస్ లో ఉన్న అమ్మాయితో మాట్లాడితేనే ప్రాబ్లం. అబ్బా ఏం లేదే. సరే సరే తీసుకో తీరానికి అనుమానం. ఏంటే కాఫీగా పెట్టావు? చూసావా, నేను టీ పెట్టినా కాఫీ పెట్టినా కూడా ఆయన తెలియట్లేదు. అయినా నా టీ నీకెందుకు తెస్తాను? ఆయన ఊర్లో వాళ్ళ టీ అంతా నచ్చుతుంది, ఆఖరికి ఆ పని మనిషి పెట్టిన టీ కూడా నీకు నచ్చుతుంది. నా టీ అంటే అయ్యగారికి అంత ఇష్టమా? సుషి ఎందుకే ప్రతిదానికి ఇలా గెలుపుకుంటావంటే? నేను పెద్దానికి గెలుక్కున్నానా? నా బతుకు మునిగిపో, నా బతుకు నాశనం. మమ్మీ డాడీ లాభం లేదు. హలో బుజ్జి, మళ్ళీ పొద్దునే మొదలెట్టింది. చూస్తున్నాడు అయ్యగారు, నా వల్ల కావట్లేదు బుజ్జి. నా వల్ల కూడా కావట్లేదు. కానీ బుజ్జి, ఇటువంటి సిచ్యువేషన్స్ లో నా ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ఒకటి ఇచ్చే బుజ్జి. బుజ్జి ఫ్రస్ట్రేషన్ లో బుజ్జి ఒకటి ఇచ్చే బుజ్జి. ప్లీజ్ వద్దు. సిగ్గేస్తుందా నీకు? నేను కళ్ళు ముట్టుకుంటాను, ఒక ముద్దు ఇచ్చే బుజ్జి. ఇచ్చే, కళ్ళు మూసుకున్నాను కదా ఫోన్ లో కూడా. బుజ్జి ఒకటి. ఫోన్ లో పెడితే లైవ్ లో ముద్దు పెట్టినట్టుందేంటి? బుజ్జి పవరే పవర్. ఏమండి ఏదో పవర్ అంటున్నారేంటి? పవర్ అంటే వరల్డ్ కప్ వస్తుంది కదా, లైవ్ మ్యాచ్ చూద్దాం అంటే పవర్ ఉండట్లేదే. ఇంట్లో పవర్ ఉంటే ఒక నీ ఒంట్లో ఉండాలి కదా. ఏం పిచ్చి పిచ్చిగా మాడతావంటే అందుకే అన్నం తిను. 2 నిమిషాలు ఇంట్లో ప్రశాంతంగా ఉండ. నీవు సుషి ఇదేంటే పప్పులో ఉప్పు లేదు? ఓ నా పప్పు ఎక్కడ నస్తుంది నీకు? హోటల్ ఫుడ్ అలవాటు అయింది కదా, ఆఖరికి పని మనిషి చేసిన పప్పు కూడా వస్తుంది. నా పప్పు అంటే అయ్యగారికి అంత ఇష్టమా? ఎందుకే ప్రతిదానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి? లింకులు పెట్టుకుంటావంటే? నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. మమ్మీ డాడీ ఏంటే? అమ్మగారు అక్కడ భూజుంది దులుపుదామని. నేను దులుపున్నప్పుడు దులుపుతులే, నువ్వు వెళ్ళు. రీఛార్జ్ చేయించావు మా అమ్మకి? రీఛార్జ్ కాదే, మీ అమ్మ నేను బలిసి ఉన్నాను, బాగా చూసుకుంటాను కట్టుకుందా. ఇప్పుడు ప్రజలు లింక్ పెడతావంటే ఊర్లో ఉన్న పనుల మొత్తం జనాల మొత్తం నీకు గుర్తుంటారు, మా అమ్మ అంటే నీకు గుర్తుండదు. అది నెక్స్ట్
బుజ్జి లాభం లేదు మన ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోదాం బుజ్జి. సరే అండి. నువ్వు అర్జెంట్ గా ముల్లె ముట్ట సర్దుకొని రెడీగా ఉండు. నేను ఫోన్ చేయగానే రెడీగా ఉండాలి. నువ్వు అంతే బుజ్జి. ఏంటి ఇదిగో అమ్మ తీసుకో. ఏంటది? అంటే అమ్మగారు ఆవిడను జబర్సులు చాలా సార్లు చూశాను. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుంది, పాపం చీరలు లేవంట. అందుకే మీకు 4 పాత చీరలు ఇచ్చాను. అంటే తోటి పని మనిషి కదా, సాయం చేయాలని. కట్టుకోమ్మ పాత చీరలు మంచి. నువ్వు చేసిన చాలు ఏమండి రీఛార్జ్ చేయించావు మా అమ్మగారికి? మర్చిపోయానే. అంటే ఊర్లో ఉన్న పనులన్నీ గుర్తుంటాయి, మా అమ్మ అంటే నీకు గుర్తుండదు. మా అమ్మ అంటేనే గుర్తున్నాయి. మీ అమ్మ కానీ మా అమ్మ కాదా? మీ అమ్మ నాకు అమ్మట్టు అవుతావుతుంది. అప్పో జోకులు వేసిండు జోకులు. పెళ్ళైనప్పుడు అత్తగారని పిలువమంటే అత్తగారు కాదు అమ్మారు పిలిచినావు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమ్మారు పిలువమంటే అత్త అంటున్నావు. మా మమ్మీ అప్పుడే చెప్పింది నిన్ను చేసుకోవద్దని. బండలా ఉంటావు కదండి, మంచిగా చూసుకుంటావు అనుకుని ఇలా చేస్తావా? నేనుండను, నేను వెళ్ళిపోతాను. నువ్వు అట్టవేంది? నేనే కాదు ఎవరైనా హర్ట్ అవుతారు. అంతెందుకు నికాసైన మగాడు అయ్యగారు కూడా టార్చర్ అవుతాడు. ఎందుకు టార్చర్ అవడు? ఆయన నీకు అసలు నాకు తెలియాలి కానీ నీకేంటే తెలిసేది? అంటే మీరిద్దరు కలిసి ఒకటైపోయారన్నమాట. నేను ఉండను ఇక్కడ, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. అయ్యగారు అమ్మగారు స్లిప్ త్వరగా వెళ్ళిపోదాం పదండి. నీతో వెళ్ళిపోవడం ఏంటి? జోక్ చేయకండి అయ్యగారు. అమ్మగారు నీతో నాకు జోకులేంటే? ఇప్పుడు మీరే కదా బుజ్జి నువ్వు అంటే నాకు ప్రాణం, ఇటా వెళ్ళిపోదాం ముద్దు కూడా అడిగారు కదా అయ్యగారు. నీ పేరు బుజ్జి అమ్మ. అందరు నన్ను ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంటారు. ఓసి పిచ్చిదానా? బుజ్జి బుజ్జి నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. అక్కడ మాట్లాడుతూ మరి నా దగ్గరికి మాట్లాడినట్టు జోకు. ఇదేంటో తెలుసా? ఎందుకు తెలియదు? చెవిటి మిషన్. చెవిటి మిషన్ కాదే ఎర్రిమాలో. ఇది బ్లూటూత్ అంటారు. దీంతో మాట్లాడితే దాంతో మాట్లాడినట్టే. నీ సంగతి ఇలా కాదురా. అమ్మగారికి నీ బుజ్జి గురించి చెప్తాను, అప్పుడు నీ సంగతి చెప్తాను. తెలిసి ఇప్పుడు కొంప మునిగిపోతే ఎట్లా? ప్రేమ్ బుజ్జి ఉందే. ప్రేమ్ బుజ్జి ఇక్కడికి వచ్చావంటే బుజ్జి చాలు ప్రేమ్ చాలు. నువ్వు పడ్డ టార్చర్ చాలు. ఇంకా ఆ సూట్ కేసు అంటే ₹1 కోటి. ఎందుకు? ఈరోజు పొద్దున్నే ఈటీవీలో శుభలగ్నం సినిమా చూశాను. ఓకే. అందులో హీరో భార్య డబ్బు డబ్బు అని టార్చర్ పెడుతుంటే అప్పుడే బాగా డబ్బున్నా ఇంకో హీరోయిన్ ₹1 కోటి ఇచ్చి ఆ భర్తను కొనుక్కుంటుంది. ఇప్పుడు నేను కూడా అదే ఐడియా ఫాలో అవుతాను. మీరే ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు ₹1 దానికి ఇస్తావా? నీకోసం కోటండి కింగ్ కోటి రాసిస్తాను. వస్తే బుద్ధి ఉందా నీకు? చూసారా అదిగో టక్కులేడిని ఇంటిగా తీసుకొచ్చాడు. ఇది చేయవద్దు అమ్మగారు. నా జీవితం నాశనం కాదు, మీ జీవితం నాశనం అయిపోయింది. ప్రేమ్ మీ ఆవిడ పని మనిషిలా ఉందంటే నమ్మలేదు. నిజంగా పని మనిషిలాగే ఉంది. ఇది నిజంగా పని మనిషి. అది నా భార్య. ఓ దానికంటే ఇదే బాగుంది. నువ్వేంటే మధ్యలో? ఇగో తీసుకో. ఏంటిది? ₹1 కోటి. నీ భర్త నాకు ఇచ్చేయి. ఆలోచించకు, ఒప్పుకో. అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నువ్వేమితో ఒప్పుకోవడానికి? అయ్యగారికి మనసులో మీ మీద ఎంత స్థానం ఉందో నాకంతే స్థానం ఉంది. చూసి అమ్మతో బుజ్జి బుజ్జి అది కాదు. అసలు రాంగ్ కనెక్ట్ అయిందే నాకు. నేను స్ట్రాంగ్ కనెక్ట్ అయ్యాను. బుజ్జి నువ్వు నమ్మకం పిచ్చి పిచ్చిగా. రే నీ కోసం నా మొగుడు నమ్ముకొని ₹1 కోటి తీసుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు దాని కనెక్ట్ అవుతావా? చిచి అసలు నీకు ఎథిక్స్ ఉన్నాయరా? నా వాల్యూస్ నేను కాపాడుకుంటా. సుషి అంటే సుషి నేను చెప్పేది నా పుట్టింటికి పోతా. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. మమ్మీ సుషా చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి అడుగేసినావే ఎలాంటి ఆశలు వెనక. అయ్యగారు ఇప్పుడు అది పోయింది ఇది పోయింది, నేనే ఉన్నాను. ఏంటి అయ్యగారు డబ్బుల గురించి బాధపడుతున్నారా? నేను ఇప్పటికీ 10 ఇళ్లలో పాచి పని చేస్తున్నాను. మీరు కనుక నన్ను చేసుకుంటే 5 కిలోలో పాచి పని చేసి మిమ్మల్ని మహారాజులా చూసుకుంటారు. పిల్లలు లేరని బాధపడకండి. మిమ్మల్ని ఏం కష్టపెట్టను. ఆల్రెడీ నాకు 4 పిల్లలు ఉన్నారు. అదేంటి సడన్ గా గాల్లో తెలిపోతున్నాయండి సార్? మైండ్ షార్ప్ పని చేస్తుందండి. పెండ్లా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ కిక్కు చూస్తాను సార్. గాల్లో తేలినట్టుంది. ఏమండి? కంచు లాంటి వైఫ్, సూపర్ కన్నింగ్, ఇన్స్పిరేషన్ గర్ల్ ఫ్రెండ్. సరోజా గారు
ఎలా ఉంది స్కిట్? మూర్తి నీ వాయిస్ బాగుంది. మమ్మీ మమ్మే డాడీ అండ్ రాంగ్ కనెక్షన్. మీ పని ఆవిడ తెగ సిగ్గు ముగ్గు అయిపోతుంది అసలు ప్రతి డైలాగ్ కూడా. వెంకీ చాలా బాగా చేసావు వెంకీ. థ్యాంక్ యూ మేడం. అండ్ గర్ల్ ఫ్రెండ్ పాప నీకోసం వాళ్ళ హస్బెండ్ ని అమ్మేసి ₹1,00,00,000 తీసుకొచ్చిందంట. మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో? చాలా బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. మంచి ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. అండ్ మూర్తి బాగా చేసింది. మూర్తి ఉన్నంతసేపు లాస్ట్ లో అందరూ వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉందన్నావు సార్. ఎప్పుడు మమ్మల్ని గాలి తీయటంలోనే ఉంటారు. లేదు మగవాళ్ళకి అసలు ఈ బంధాలు ఏమి లేకపోతే ఎంత హాయిగా ఉంటాడు. అసలు మనకు అవసరం ఉంటుందా? రోజు చెప్పేది మనకు. పెళ్లి ముందేమో పెళ్లి చేసుకోవాలని చంపుతాం మనమే అంటాం. ఏదో పని చేసేది మనమే. చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు వద్దా ఫ్రీ అయిపోదామా అన్ని బంధాల నుంచి స్వేచ్ఛగా ఉందామా. వేస్ట్. బాగుంది ఎంటర్టైన్మెంట్. గుడ్. కీప్ ఇట్ అప్.